బాక్స్ న్యూస్ అమరావతిలో టీడీపీ వర్క్ షాప్ జరుగుతోంది. చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పటికి కూడా నాకు చాలా మంది చాలా విధాల అడ్డం పడినా 33,000 ఎకరాలు ఉదారంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది మన మీద ఉండే నమ్మకం, వాళ్ళు చూపించినటువంటి చొరవ. అయితే ఇటీవల 2-3 విషయాలు మీ అందరితో, ఎందుకంటే 3.5 సంవత్సరాల తర్వాత ఇంటింటికి తెలుగుదేశం పెట్టాం. నాకు ఈ కార్యక్రమం చూసిన తర్వాత అంతవరకైతే మన వాళ్ళు కూడా మీలో చాలామంది వెళ్ళాలన్నా ఇది సమయం కాదేమో, ఇంకా కొంత సమయం తీసుకుంటామని చాలా ఆలోచించిన కాదు, వెళ్ళాలని నేను చెప్పాను. వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన స్వాగతం, ప్రజలు మీకు చూపించినటువంటి ఆదరణ, 3.5 సంవత్సరాలుగా మనం పనిచేసిన పనులకి గుర్తింపుగా నేను భావిస్తున్నా. అందుకనే నేను చాలా ప్రోగ్రాంలు ఇచ్చాం, కానీ జెండా పండుగ ఇచ్చాం, లేకపోతే జన చైతన్య యాత్రలు ఇచ్చాం. 36 సంవత్సరాల పార్టీ కాలంలో ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిన ప్రోగ్రాం ఎప్పుడు లేదు. అది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం ఉంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం. జవాబుదారీతనం లేకపోతే ఎవరి పాటుకు వాళ్ళు ఓకే ఇది అయిపోయిందండి అట్లా ఊరు తిరిగి వచ్చేస్తాం. నిన్న మనం పెట్టిన ప్రోగ్రాంలో టెక్నాలజీ బాగా ఉపయోగించాం. ఇంటింటికి తెలుగుదేశం పెట్టాం. ప్రతి ఒక్క గడప తొక్కమని చెప్పాం. అక్కడి నుంచి జియో ట్యాగింగ్ చేసి అది కూడా పంపించమన్నాం. గ్రీవెన్సెస్ అన్ని ఆన్లైన్లో పెట్టమన్నాం. దీనివల్ల మీరు చూస్తే 1,68,67,769 కుటుంబాలుంటే 1,38,37,122 ఇండ్లు మీరు విజిట్ చేశారంటే ఇది 95.45%. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకున్నాను. ఇంతవరకు ఎప్పుడూ జరిగి ఉండదు. మీరు ఎన్నికల్లో కూడా టచ్ చేసి ఉండరు, ఎందుకంటే ఎన్నికల్లో 30 డేసే టైం ఉంటుంది కాబట్టి అన్ని ఇండ్లు కూడా టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. రెండోది కూడా దీనిపైన మిమ్మల్ని అందరినీ నేను ఇది పంపించమన్నాను. గ్రీవెన్సెస్ అన్ని 54 లక్షల గ్రీవెన్సెస్ పంపించారు. ఫస్ట్ టైం కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. అక్కడి నుంచి నేను రియల్ టైం గవర్నెన్స్ కానీ పరిష్కార వేదిక కానీ 2 బేస్ చేసుకొని నేను కార్యక్రమాలు ప్రారంభించాను. మీరు ఒకసారి చూస్తే నేను కూడా చాలాసార్లు మీరు పిటిషన్లు ఇచ్చారు, చాలాసార్లు మీరు తిరిగిన తర్వాత సమస్యలు చెప్పారు. మొట్టమొదటిసారిగా సైంటిఫిక్గా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఆలోచించింది మొట్టమొదటిసారి మొన్న కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవన్నీ ఆన్లైన్లో పెట్టాం. కలెక్టర్స్ అందరినీ, అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఎక్కడికక్కడ సర్వీస్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేశాం. నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్, ఇండివిజువల్, కమ్యూనిటీ. అదే మరి ఇవన్నీ కూడా ఇది చేసిన తర్వాత ఎక్కడ కూడా నాన్ ఫైనాన్షియల్కి టైం సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి ఈ టైంలో ఇది పూర్తి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టాం. ఫైనాన్షియల్ మాత్రం ఎక్కడికక్కడ ఎగ్జామిన్ చేసుకుని ఎలిజిబిలిటీ అవి కూడా పరిష్కారం చేయడానికి ముందుకు పోయాం. ఈ 2 చేస్తూ మొన్న జన్మభూమి కండక్ట్ చేశాం. నాకు జన్మభూమి కండక్ట్ చేసినప్పుడు ముందుగా చాలా ప్రెషర్ పెట్టాం చేయాలని చెప్పి. నేనైతే జీరోతో స్టార్ట్ చేయాలనుకున్నా. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్ని జీరోతో స్టార్ట్ చేయాలి, ఫైనాన్షియల్ డిమాండ్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేసి మనం వెళదాం అనుకున్నాం. కొన్ని పరిస్థితుల్లో ఫైనాన్షియల్ అయితే కొంత ఇదైంది, కానీ నాన్ ఫైనాన్షియల్ చాలా వరకు పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చారు.